everyone, welcome back to our channel Swastha Wonders. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 42. నేను 16:8 విండో చేస్తున్నా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ 9 o'clockకి బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఫర్మెంటెడ్ రైస్ బౌల్ తీసుకున్నాము. అది ఎలా చేసుకున్నామంటే నైట్ బ్రౌన్ రైస్, వైట్ రైస్ రెండు ఉంటాయి ఇంట్లో. ఆ రెండు కలిపి మిక్స్ చేసేసి దానిలో కర్డ్ అయితే కొంచెం ఎక్కువగా యాడ్ చేసి అయితే కొంచెం సాల్ట్ మిక్స్ చేసేసి పక్కన పెట్టాము. ఇంకా మార్నింగ్ దానిలో కొన్ని ఆనియన్స్ అయితే మిక్స్ చేసుకుని తీసుకున్నాము. ఇంకా ఫ్యామిలీ అంతా కూడా ఈ రైస్ బౌలే తీసుకున్నాము. బాగుంది టేస్ట్ అయితే, ఫస్ట్ టైం తీసుకున్నాము మేము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఈరోజు స్టీమ్డ్ వెజ్జెస్ తీసుకున్నాను. బ్రౌన్ రైస్, ఆకుకూర పప్పు అయితే తీసుకున్నాను. స్టీమ్డ్ వెజ్జెస్ అన్నీ స్టీమ్ చేసి వెజిటేబుల్స్ అన్నీ ఒక 80% వరకు దాన్ని కొంచెం లైట్గా ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి అయితే కొంచెం ఫ్రై చేశాను. ఫ్రై చేసి అవి అయితే తీసుకున్నాను, సాల్ట్ యాడ్ చేసి అందులోను. ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇది. ఇంకా 3 o'clock టైంలో అయితే సపోటాస్ తీసుకున్నాను, ఒక 2 తీసుకున్నాను సపోటాస్ అయితేను. ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి అయితే రాగి ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను. అయితే ఒక సిస్టర్ మొన్న ఈ మధ్య కామెంట్ చేశారు, రాగి ఇడ్లీ మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో రెసిపీ పోస్ట్ చేయండి అని. అందుకని నేను రెసిపీ కూడా పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను 2-3 టైప్స్లో రాగి ఇడ్లీ ప్రిపేర్ చేస్తాను. అందులో ఒక టైప్ అయితే ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ అయితే ముందు రోజు ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకున్నాను. అందులోకి గ్లాసున్నర రాగులు తీసుకున్నాను. అంటే గ్లాస్కి గ్లాసున్నర రాగులు. ఇంకా ఒక 1/2 గ్లాసు బియ్యం తీసుకున్నాను. బియ్యం అనేది మన చాయిస్, రైస్ వద్దనుకుంటే దాని బదులు 2 glasses రాగులు యాడ్ చేసుకోవచ్చు. అంటే మేము ఫస్ట్ నుంచి కొంచెం రైస్ అయితే యాడ్ చేసుకోవడం అలవాటు కాబట్టి 1.5 glass రాగులు, ఒక 1/2 glass రైస్ తీసుకున్నాను. 1 గ్లాసు మినప్పప్పుకి దానిలో కొన్ని మెంతులు కూడా యాడ్ చేసి రెండు కూడా ఒకసారి వాష్ చేసుకుని అయితే నానబెట్టుకోవాలి ఒక 5 to 6 hours వరకేను. 6 hours తర్వాత వాటిని మళ్ళీ వాష్ చేసుకుని నీట్గా ఇంకా మనం మిక్సీ వేసుకోబోయే ముందులో కొన్ని ఒక 2 or 3 స్పూన్స్ అటుకులు అయితే వాష్ చేసి మిక్స్ చేసుకోవాలి. మనం మిక్సీ చేసేటప్పుడు ఈ పిండిలోనే, అంటే ఈ రాగులు పప్పు వేస్తాం కదా మిక్సీ జార్లో, అప్పుడే కొంచెం ఈ అటుకులు కూడా వేసి అయితే మిక్సీ చేసుకోవాలి. ఇడ్లీ స్మూత్గా వస్తాయని చెప్పేసి అటుకులు అయితే యాడ్ చేసుకుంటాను. ఫస్టే నానపెట్టక్కర్లేదు, జస్ట్ ఒక 10 minutes మొదలు వాష్ చేసి మిక్సీ జార్లో వేసుకుంటే సరిపోతుంది. అదంతా కూడా మెత్తగా మిక్సీ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని నైట్ అంతా కూడా ఫర్మెంట్ చేసుకోవాలి. మార్నింగ్ అయితే ఇంకా బాగా ఫర్మెంట్ అవుతుంది పిండి అయితేను. అప్పుడు దానిలోకి మన టేస్ట్ సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడమేను. ఇది ఒక స్టైల్లో చేస్తాను. లేకుంటే ఏం చేస్తానంటే మినప్పప్పు మిక్సీ వేసేసి పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నైటేను. మార్నింగ్ వేయాలనుకున్నప్పుడు ఏం చేస్తానంటే ఆ మినపపిండి బయటకు తీసి రాగి పిండి ఉంటుంది కదా, అది 2 glasses యాడ్ చేసి కలిపేసి ఒక 2 or 3 hours ఫర్మెంట్ చేసి తర్వాత వెంటనే ఇడ్లీ పెట్టేస్తాను నేను. అలా కూడా చేసుకుంటాను. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటాను. ఇప్పుడు రాగులు ఇంట్లో ఉన్నాయి కాబట్టి రాగులతో చేశాను. ఒక్కొక్కసారి రాగి పిండి ఉంటే రాగి పిండితోనే చేసేస్తాను అనమాట. నా చాయిస్ని బట్టి చేస్తూ ఉంటా. ఈరోజు అయితే ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే రాగి ఇడ్లీ, అందులోకి అయితే కోకోనట్ చట్నీ తీసుకున్నాను. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.